విజయవాడ గోల్డ్ స్కీమ్ స్కామ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. నిందితుడు ముచ్చర్ల శ్రీనివాస్ హైదరాబాద్ లో మకాం వేసినట్లు గుర్తించారు. శ్రీనివాస్ పై ఇప్పటికే 67 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. స్కామ్ విలువ 100 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గతంలో పిడుగురాలలో ఎరువుల వ్యాపారం పేరుతో శ్రీనివాస్ మోసం చేసినట్లు గుర్తించారు. శ్రీనివాస్ బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడంతో పాటు ఆస్తులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక పరారైన తర్వాత ఆడియో విడుదల చేశాడు ముచ్చర్ల శ్రీనివాస్. 2 రోజుల్లో తిరిగి వస్తానని, ఎక్కడికి పారిపోలేదని ఆడియోలో చెప్పారు. అప్పులు చేసిన మాట వాస్తవమే అన్న ఆయన 2 రోజుల్లో వచ్చి క్లియర్ చేస్తానన్నారు. కొందరికి డబ్బు చెల్లించారని, ఆ వాట్సాప్ చాట్ కూడా తన దగ్గర ఉన్నట్లు తెలిపాడు. ఇక డబ్బులు ఇవ్వాల్సిన వారికి వీలైనంత వరకు చెల్లింపులు చేస్తానన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముచ్చల శ్రీనివాసు. వ్యాపార రీత్యా చీటీ పాటలు నడుపుతూ గోల్డ్ చీటీ మరి ఇతరత్ర అమౌంట్ చీట్లు కూడా నడుపుతూ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతూ మేనేజ్ చేసుకుంటా వచ్చాను. ఇప్పుడు అది అలివి కాక నేను ఊరు వదిలిపెట్టి 3 రోజుల కింద రావటం జరిగింది. కాబట్టి నేను త్వరలోనే వచ్చి మీ బాకీలన్నీ సెటిల్ చేస్తాను. దయచేసి మీరు అన్యదా భావించకుండా, మీరు దొరికితే కొడతారు, చంపుతారనే ఉద్దేశంతోనే నేను కనపడకుండా వెళ్ళిపెట్టి వెళ్ళాను. నేను ఇచ్చేవాడిని కాకపోతే మా ఆడవాళ్ళని, నా ఇంట్లో ఉన్న బంగారాన్ని అవన్నీ కూడా తీసుకెళ్ళేవాడిని. నా ఒంటి మీద కూడా బంగారం మొత్తం కూడా అక్కడ పెట్టి నేను నడిచే వెళ్ళాను. మీరు సీసీ కెమెరా చెక్ చేసుకున్నా మీకు అంతే కనపడద్ది. ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి నేను మొత్తం అక్కడ పెట్టి మా మిసెస్ని కూడా అక్కడ పెట్టి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత సిచ్యువేషన్ అంతా మారిపోయి మీకు బాకీలు ఇచ్చే ఉద్దేశం ఉండబట్టే నా దగ్గర ఎంత ఉంటే అంత నా ఫోను మొత్తం కూడా ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉందో ట్రాన్సాక్షన్ మొత్తం ఉంది. కాబట్టి నేను 2 రోజుల్లోనే మీకు వచ్చి మొత్తం కూడా నా దగ్గర ఉన్నది మొత్తం కూడా అక్కడ పెట్టి మిమ్మల్ని